నారద మహర్షి గురించి ఒక అద్భుతమైన పురాణ కథ. నారదుడు బ్రహ్మదేవుని మానసపుత్రుడు. 3 లోకాలలో తిరిగే మహర్షి. నారాయణ నారాయణ జపంతో సిద్ధి చెందాడు. నారదుడు నిజంగా గొప్ప భక్తుడు. దేవుని నామస్మరణ అతని జీవితం. ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా నారాయణ నామమే అతని నోట వినిపించేది. కానీ ఒక సమయంలో నారదుడి మనసులో ఒక చిన్న ఆలోచన వచ్చింది. నేను ఇంత భక్తితో జీవిస్తున్నాను, ఈ లోకంలో నాకంటే గొప్ప భక్తుడు ఇంకెవరైనా ఉన్నారా అని అనుకుంటాడు. ఒకరోజు నారదుడు వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తిని ఇలా అడిగాడు, ప్రభు, మీకు నాకంటే గొప్ప భక్తుడు ఈ లోకంలో ఉన్నాడా? విష్ణుమూర్తి చిన్న చిరునవ్వు నవ్వాడు. విష్ణుమూర్తి ఇలా అన్నారు, ఉన్నారు నారద, కానీ నీవే అతన్ని పరీక్షించాలి. అది విని నారదుడు ఆశ్చర్యపోయాడు. విష్ణువు నారదుడిని ఒక సాధారణ రైతు దగ్గరికి తీసుకెళ్లాడు. రైతు రోజంతా పొలంలో పనిచేస్తూ కుటుంబ బాధ్యతల్లో మునిగి ఉండేవాడు. ఆయన రోజంతా జపం చేయడు, పూజలు ఎక్కువ చేయడు. రోజులో ఒక్కసారి మాత్రమే మనస్ఫూర్తిగా నారాయణ అని పలుకుతాడు. అది చూసి నారదుడు ఇలా అనుకున్నాడు, ఇతడా గొప్ప భక్తుడు, నేనైతే నిత్యం జపం చేస్తూ ఉంటాను. అప్పుడు విష్ణుమూర్తి ఒక పాత్ర తీసుకొని నారదుడికి ఇచ్చాడు. ఆ పాత్ర నిండా నూనె ఉంది. విష్ణువు అన్నాడు, ఈ పాత్రను చేతిలో పట్టుకొని గ్రామం చుట్టూ తిరిగిరా, ఒక చుక్క కూడా కింద పడకుండా. నారదుడు ఎంతో జాగ్రత్తగా నడిచాడు. ప్రతి అడుగు ఆలోచిస్తూ దృష్టి పాత్ర ఇదనే పెట్టి గ్రామం చుట్టూ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత విష్ణువు ఇలా అడిగాడు, నారద, నీవు తిరుగుతున్నంతసేపు నన్ను ఎన్నిసార్లు జపించావు? అప్పుడు నారదుడు మౌనంగా ఉండిపోయాడు. ఆ సమయంలో నారాయణ నామం నా మనసులోకి కూడా రాలేదని అతనికి అర్థమైంది. అప్పుడు విష్ణువు ఇలా అన్నాడు, నీవు నూనె పాత్రపై దృష్టి పెట్టినప్పుడు నన్ను జపించలేకపోయావు, కానీ ఆ రైతు బాధ్యతలో ఉన్న మనసంతా నాకే అర్పించాడు. భక్తి అనేది మాటల సంఖ్య కాదు నారద, మనసు ఎంతగా దేవుడితో ఉందో అదే నిజమైన భక్తి. ఆ మాటలతో నారదుని అహంకారం కలిగిపోయింది. తన తప్పు అర్థమైంది. తాను గొప్ప భక్తుడని ఎప్పుడూ అనుకోలేదు. ఇతరుల భక్తిని ఎల్లప్పుడూ గౌరవించాడు. ఈ కథలో సందేశం ఏమిటంటే, నిజమైన భక్తి నిరంతర జపం కాదు, బాధ్యతల్లోనూ దేవుణ్ణి గుర్తించడంలో ఉంది. అహంకారం పోయినప్పుడే భక్తి శుద్ధమవుతుంది. నారాయణ నారాయణ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి మంచి స్టోరీస్తో మీ ముందుకు వస్తాను.